ప్రజలకు మేమే ఏకైక ప్రతినిధులమని ఇప్పుడు చెప్పుకుంటున్న నాయకులు ఇంకా పార్టీ పెట్టక ముందే కనీసం తెలంగాణ అన్న పదాన్ని కూడా పలకని రోజుల్లోనే 10 ఏళ్ల క్రితమే సాక్షాత్తు అసెంబ్లీలోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడాల్సిందేనని చట్టసభ సాక్షిగా మొట్టమొదటిగా గొంతెత్తి నినదించిందెవరు? సీనన్న. అధ్యక్ష, దేశంలో చిన్న రాష్ట్రాల ఆలోచన వస్తున్న దృష్ట్యా మర్చిపోయిన వారికి కూడా ఈ రోజు ఇంత జరిగినప్పుడు కనీసం తెలంగాణ వారికి మా హక్కులను మేము అడిగి మా రాష్ట్రాన్ని మేము అడిగే పరిస్థితి అనేది డెవలప్ అవుతుంది అధ్యక్ష. తెలంగాణ ప్రాంతానికి అన్ని రంగాల్లోనూ జరుగుతున్న అన్యాయాల్ని అంకెలతో సహా బయటపెట్టి తెలంగాణ ప్రజాప్రతినిధుల గుండెల్లో 10 ఏళ్ల క్రితమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను తట్టిలేపిందెవరు? సీనన్న. ఇరిగేషన్ సైడ్ లో చూసినట్టయితే ఈ రాష్ట్రంలో కోస్తాంధ్ర ప్రాంతాల్లో 19,693.5 కోట్ల అధ్యక్ష, రాయలసీమలో 2,206 కోట్ల అధ్యక్ష, తెలంగాణలో 4,005 కోట్ల అధ్యక్ష. మరి ఈ రకంగా చూసినట్టయితే దీని పర్సంటేజ్ చూస్తే 20% కూడా రాదు అధ్యక్ష. ఎడ్యుకేషన్ నిర్లక్ష్యంతో నీళ్లు లేకుండా ఎండబెడుతున్న వైనాన్ని ప్రశ్నించిందెవరు? సీనన్న. నిజాం సాగర్ కింద సుమారు 2.5 లక్షల ఆయకట్టున్న విషయం అందరికీ తెలిసిందే అధ్యక్ష. రాను రాను అది 1,30,000 ఎకరాలకు వచ్చిన తర్వాత ఈ రోజు నిజాం సాగర్ ఆయకట్టుకు నీటిపారుదల గతే లేకుండా అయిపోయిన సంగతి ఈ రాష్ట్రం అందరికీ తెలిసిన విషయం అధ్యక్ష. ఈ రోజు నిజామాబాద్ ప్రజలకి ఇరిగేషన్ సోర్స్ అనేది అష్యూర్డ్ ఇరిగేషన్ సోర్స్ అనేది లేకుండా పోయింది అధ్యక్ష. తెలంగాణలో ఒక కీలకమైన జిల్లా ఒక టైంలోంచి బొగ్గును తీస్తూ విద్యుత్ ఉత్పాదన కేంద్రాలను మాత్రం ఇతర ప్రాంతాల్లో పెడుతున్న కుటిల నీతిని కడిగేసిందెవరు? సీనన్న. పవర్ చూసినట్టయితే వీటీపీఎస్ పెట్టాం, ముద్దనూరు పెట్టాం. ఈ రోజు నిజామాబాద్ జిల్లా ఉంది, రామగుండంకు టేలెంట్ అయింది, నిజాం సాగర్ క్లోజ్ అయింది. టోటల్ గా ఎలక్ట్రిసిటీ పైన బోర్బావుల పైన ఆధారపడిన జిల్లాలో ఎప్పుడైనా అక్కడ కనీసం ఒక 250 మెగావాట్ల థర్మల్ స్టేషన్ పెడదాము గోదావరి ఒడ్డున అనే ఆలోచన ఎప్పుడైనా ప్రభుత్వానికి వచ్చింది అధ్యక్ష? ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా గానీ ఇది చెవిటను ముందు శంకున్న రకంగానే. ఆంధ్ర రాష్ట్రంలో విలీనమైన సందర్భంలో తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడటానికి చేసుకున్న ఒప్పందాలన్నీ చరిత్ర సాక్షిగా ఎలా బుట్టదాఖలయ్యాయో ఏకరువు పెట్టిందెవరు? సీనన్న. ఈ రాష్ట్రం అవతరణ అయినప్పుడు ఇది కేవలం ఊరికే నోటి మాటలతో కాలేదు అధ్యక్ష. దీంట్లో చాలా అగ్రిమెంట్స్ కొన్ని నేను మీకు చదివినిపిస్తాను. శ్రీబాగ్ అగ్రిమెంట్, రాయలసీమ కోస్టల్ ఆంధ్ర రీజన్, జెంటిల్మెన్ అగ్రిమెంట్ బిట్వీన్ ఆంధ్ర అండ్ తెలంగాణ లీడర్స్, 14-point అగ్రిమెంట్ సేఫ్ గార్డింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ పీపుల్, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ 1957 ఎనాక్ట్మెంట్ బై ద పార్లమెంట్ టు ప్రొవైడ్ ప్రొటెక్షన్ టు తెలంగాణ పీపుల్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, ఇష్యూయన్స్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఫార్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ రీజనల్ కమిటీ ఫర్ తెలంగాణ రీజన్, ఫార్మేషన్ ఆఫ్ రీజనల్. ఆంధ్ర రాష్ట్ర అవతరణ గురించి ప్రకటించినప్పుడే విడిపోవాలనుకున్నప్పుడు తెలంగాణ ఎప్పుడైనా విడిపోవచ్చు అని పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు అప్పుడే చెప్పిన చారిత్రక సత్యాన్ని అసెంబ్లీ సాక్షిగా అందరికీ తెలియజెప్పిందెవరు? सीनन्ना। इस मासूम को एक नटखट के हाथ में सौंप रहा हूं। मुझे भरोसा है कि नटखट इसे सही संभालेगा। अगर सही नहीं संभाले तो जब चाहे तब वो विदा हो सकती है। अध्यक्षा, आई एम हैंडिंग ओवर एन इनोसेंट गर्ल टू ए नॉटी बॉय। आई होप ही विल टेक केयर ऑफ दिस इनोसेंट in the best way possible. If not, ఇంత పెద్ద దేశంలో తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలు ఉండడం తప్పే కాదని, అన్ని రంగాల్లోనూ తెలంగాణ ఎదుర్కొంటున్న సమస్యలకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మాత్రమే పరిష్కారమని 10 ఏళ్ల క్రితమే కుండ బద్దలు కొట్టినట్టుగా ధైర్యంగా తేల్చి చెప్పిన తెలంగాణ ముద్దుబిడ్డ ఎవ్వరు? సీనన్న. కేవలం ఒకే రాష్ట్రం ఎందుకు తెలుగు వారికి? ఈ యొక్క డెమోక్రసీలో, ఇంత గొప్ప ప్రజాస్వామ్యంలో రెండు రాష్ట్రాలనే తెలుగు వారికి అనడంలో తప్పేం లేదనే మాట కూడా ప్రజలు గ్రహిస్తా ఉన్నారు, ఆలోచనకు వస్తున్నారు. అధ్యక్ష, టోటల్ గా అసలు ఆత్మవిశ్వాసం కోల్పోయే పరిస్థితి వచ్చేసింది అధ్యక్ష. టోటల్ ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నారు అధ్యక్ష. కనుక దీనికి ద బెస్ట్ రెమెడీ పాసిబుల్ ఇస్ తెలంగాణ స్టేట్ ఒక సపరేట్ స్టేట్ గా చేసుకోండి. రెండు అన్నదమ్ముల మాదిరిగా ఉండి ప్రేమాభిమానాలతో ఇచ్చుకునుడు పుచ్చుకునుడు సంబంధాలు పెంచుకొని సకల సంతోషాలతో రెండు రాష్ట్రాలు ఉండి రెండు రాష్ట్రాలు కూడా తెలుగు రాష్ట్రాలు బాగుపడాలని కోరికతో, ఒక ఆకాంక్షతో ఈ చట్టసభలో ఉన్న మిత్రులందరూ కూడా, గౌరవ సభ్యులందరూ కూడా గమనించాలని నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పోరాటాల విశ్వవిద్యాలయం నుంచి ఉవ్వెత్తున ఎగసి వచ్చిన విద్యార్థి ఉద్యమంపై పోలీసు దాడులను సహించలేక శాంతి కమిటీని వేయించేలా ముఖ్యమంత్రిని ఒప్పించిందెవరు? సీనన్న. వ్యవహార దక్షతకు మారుపేరు సీనన్న. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు ప్రతిరూపం సీనన్న. పిసిసి అధ్యక్షుడిగా ఉండి కూడా నేను తెలంగాణవాదిని అని ధైర్యంగా ప్రకటించిన పక్కా తెలంగాణవాది మన సీనన్న. తెలంగాణ నా హృదయంలో లీనమై ఉంది. తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా తెలంగాణ వాదానికి కట్టుబడున్నారు. ఈ రోజు నేను పిసిసి అధ్యక్షుడిగా చెప్తున్నాను, తెలంగాణ వచ్చి తీరుతుంది, అది కాంగ్రెస్ పార్టీ తెస్తుందనే విషయాన్ని
నేనేదైనా పట్టుకుంటే దాన్ని వదిలిపెట్టేది లేదు. అయితే ఎక్కడ అవసరమో అక్కడనే చేస్తారు. తెలంగాణను సాధించడానికి రాజీనామాలు చేసేవాళ్లు కాదు, రాజీ లేని పోరాటం చేసేవాళ్లు కావాలి. కార్యదీక్ష, వ్యవహార దక్షత, ఉన్నత స్థాయి వరకు అందరితోనూ మంచి సంబంధాలు కలిగిన సీనన్న లాంటి నాయకులు కావాలి. తెలంగాణ రాష్ట్ర సాధన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. సీనన్న నేతృత్వంలో తెలంగాణ రావడం సత్యం. ఇది సత్యం. తెలంగాణ ఇచ్చేది సోనియమ్మ, తెచ్చేది సీనన్న. జై తెలంగాణ, జై హింద్.